ఫ్యూచర్‌లో మీకు సంతానలేమి సమస్యలు వస్తది అని ఏమన్నా సైన్స్ అండ్ సింప్టమ్స్ మీకు తెలిస్తే, మీరు కొంచెం గమనింపుగా ఎక్కువ కాలం టైం వేస్ట్ చేసుకోకుండా ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఎలాంటి సింప్టమ్స్ అంటే మీకు ఎలాంటి హింట్స్ ఒస్తాయి మీకు కొంచెం మీరు దానివల్ల మీరు కొంచెం అలర్ట్ అయ్యి ముందుగానే చూపించుకోవడానికి ఛాన్సెస్ ఉంటది. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండి. సో, సైకిల్స్ అనేవి చాలా లేట్‌గా రావడం, మెడిసిన్ యేసుకుంటే తప్ప రాకపోవడం. యూజువల్లీ లేట్ పీరియడ్స్ అనేవి మనకి హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల ఎక్కువుంటది. మోస్ట్ కామన్ రీజన్ పీసీఓడీ ప్రాబ్లమ్, థైరాయిడ్ సమస్య ఉన్న, ప్రొలాక్టిన్ సమస్య ఉన్నా కూడా డిలేడ్ సైకిల్స్ ఒస్తాయి. సో, డిలేడ్ సైకిల్స్ ఉన్నప్పుడు ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడం సరిగ్గా జరగకపోవచ్చు, లేట్‌గా జరగొచ్చు, అస్సలు జరగకపోవచ్చు కాబట్టి ప్రెగ్నెన్సీ డిలే అవ్వచ్చు. సో, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళల్లో మనము కొంచెం గమనింపుగా, జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎక్కువ కాలం నేచురల్‌గా ట్రై చేయకుండా టెస్ట్‌లనేవి ముందే చేయించుకోవాలి. రెండోది ఎర్లీ సైకిల్స్. అంటే ఇప్పుడు మీకు నార్మల్‌గా 28, 30 డేస్‌కి కాకుండా ఒక 4, 5 డేస్ ముందే మీకు సైకిల్ వచ్చినా కూడా మీకు మీరు గమనించుకోవాలి. సో, ఎర్లీ సైకిల్స్ ఎప్పుడొస్తాయంటే ఎగ్ నంబర్ తగ్గిపోతున్నప్పుడు కామన్‌గా చూస్తూ ఉంటాం. సో, వయసు పెరిగే కొద్దీ ఆడవాళ్ళలో ఎగ్ నంబర్ తగ్గడం అనేది నార్మలే. బట్ ఈ మధ్య కాలం చిన్న వయసు వాళ్ళల్లో కూడా ఎగ్స్ తగ్గడం అనేది కామన్‌గా చూస్తున్నాం. అండ్ వీళ్ళల్లో ఫస్ట్ అండ్ మోస్ట్ కామన్ సింప్టమ్ ఏంటంటే వాళ్ళకి ఎర్లీ పీరియడ్స్ ఒస్తాయి. సో, వచ్చే కొద్దీ ఎర్లీగా పీరియడ్స్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది.